నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ సుమంత్ కుమార్ గారు. వారిని అడిగి అసలు క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న మాట, దాంతో ఎంతమంది బాధపడుతున్నారో కూడా తెలిసిన అంశమే. దాని గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. ఈ క్యాన్సర్ పేషెంట్స్కి ఇంకేమన్నా అదరుగా షుగర్ కానీ, బీపీ కానీ, కొంచెం ఇంకేమన్నా వేరే వేరే డిసీజెస్ ఉంటాయి, ఏంటి ట్రీట్మెంట్కి ఆ ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటే ఏంటి పరిస్థితి అంటారు? అది కూడా అండి. చాలా మందికి క్యాన్సర్‌తో పాటు షుగర్, బీపీ, అవును, థైరాయిడ్ ఇవన్నీ ఉంటూ మెయిన్ ఉంటాయి. అవి. చూస్తూ ఉంటాం. ఆల్రెడీ వాళ్ళు టాబ్లెట్స్‌తోనే ఉంటూ ఉంటారు. మ్మ్. మేము ఒకటి చూస్తుంటాం. వాళ్ళేమన్నా అన్‌కంట్రోల్‌గా ఉన్నాయా లేవా అనేది చూస్తామండి. ఓకే. అంటే బీపీ ఏమన్నా మరీ హైలో ఉంటుందా? మ్మ్. 180, 190. షుగర్స్ ఏమైనా ఇన్సులిన్ అవసరం పడేంత షుగర్స్ ఉంటాయా? మ్మ్. లేకుంటే షుగర్ మరీ లాంగ్ టర్మ్ ఉండి కిడ్నీ ఏమైనా డ్యామేజ్ అయిందా? మ్మ్. లేకుంటే ఐస్‌లో ఏమైనా డ్యామేజ్ అయిందా? న్యూరోపతి అంటాం. నరాలు ఏమైనా వీక్ అయ్యాయా? తిమ్మిర్లు ఏమైనా ఉన్నాయా? మ్మ్. ఇవి చూస్తాం. కంపల్సరీ చూస్తాం. మ్మ్. దాన్ని బట్టి మేము కూడా ట్రీట్మెంట్ అనేది డివైస్ చేస్తాం. ఎందుకంటే మన ఇచ్చే ట్రీట్మెంట్ ద్వారా కొంతమంది తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. మ్మ్. కొంతమందికి షుగర్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. మ్మ్. మేజర్‌గా వాళ్ళకి కంట్రోల్‌లో ఉంటే అవే ట్రీట్మెంట్ కంటిన్యూ చేపిస్తూ ఉంటామండి. ఓకే. ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఆల్రెడీ తీసుకున్న టాబ్లెట్స్‌లోనే మనం ఇచ్చే ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు. మ్మ్. వాటికి రియాక్షన్ అనేది చాలా అన్‌కామన్. ఏమీ ఇబ్బంది ఉండదు. మ్మ్. అవి వాడుకోవచ్చు అవి కూడా. వాడుకోవచ్చు. కొన్ని హార్ట్ రిలేటెడ్ టాబ్లెట్స్ ఉంటాయండి. అవును. ఆ హార్ట్ రిలేటెడ్ టాబ్లెట్స్ ఏంటంటే కొంచెం బ్లడ్ థిన్నర్స్ అంటాం. అవి వాడుతూ ఉంటారు. మ్మ్. పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఏమైనా బయాప్సీ అవసరం పడినా, సర్జరీ ఏమైనా అవసరం పడితే కొంచెం టెంపరరీగా స్టాప్ చేయమంటాం. మళ్ళీ వన్స్ అవన్నీ ప్రొసీజర్స్ అయిపోతే మళ్ళీ రీస్టార్ట్ చేయిస్తూ ఉంటాం. ఓకే. ఓన్లీ థింగ్ అంటే కొన్ని మేము ఇచ్చే థెరపీస్‌కి వాళ్ళు వాళ్ళు వాడే టాబ్లెట్స్‌కి ఏమైనా ఇంటరాక్షన్స్ ఉంటాయా లేవా అనేది మ్మ్. చూస్తామండి. కొంతమందికి మనం ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల ఆ టాబ్లెట్ ఎఫెక్ట్ పెరగచ్చు, తగ్గచ్చు. అవును. ఆ ఇంటరాక్షన్స్ ఏమున్నాయా లేవా అనేది మేము చెక్ చేసి మేము పెడుతూ ఉంటాం అనమాట. సో పేషెంట్ వచ్చినప్పుడల్లా వాళ్ళు ఏం టాబ్లెట్ వాడుతున్నారు అనేది కూడా మేము చూస్తాం. మ్మ్. సో జస్ట్ మేము టాబ్లెట్ వాడుతున్నామంటే కాదు, ఆ వాడే టాబ్లెట్ ఏంటి, ఏమేమి టాబ్లెట్స్ వాడుతున్నారు అనేది చెక్ చేసి మ్మ్. మేము కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ అనేది వెళ్తూ ఉంటాం. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు క్యాన్సర్కి సంబంధించి అందరికీ ఉండే అపోహలన్నిటికి కూడా ఒక వాళ్ళకి ఆలోచన వచ్చేటట్టు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇది వాళ్ళ బీఆర్కే హెల్త్. మంచి టాపిక్తో మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాం. నమస్తే.